పెనమలూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. తాడిగడపలో జరిగిన కార్యక్రమంలో రైతులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని లైవ్ స్క్రీన్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి మద్దతుగా సంవత్సరానికి 15,000 రూపాయలు అందించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో కలిపి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతోందని పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో 8,013 మంది రైతులకు గాను 4,59,00,000 జమ కానున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మూడో విడతగా అన్నదాత సుఖీభవ ఈ ఒక్క సంవత్సరంలో దగ్గరగా 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయబడతా ఉన్నాయి. ఇంతకుముందు 5,000, 2,000 కేంద్ర ప్రభుత్వం, రెండో విడత కూడా అలాగే, మూడో విడత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000, మొత్తం కలిపి 20,000. మన రాష్ట్రానికి సంబంధించి దగ్గరగా 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయబడతా ఉంది. రైతు రుణం తీర్చుకోవాలి అనంటే కేవలం వీరు చేసే కృషికి మనం ఇచ్చేది చాలు. 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగాన్ని చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన ప్రాంతంలో వరి వ్యవసాయం వచ్చిందంటే వేసవి కాలం వచ్చేసరికి దాల్వా వేస్తాం, సాల్వా, ఈ రెండు కూడా సార్వా విధానం అనేది. సార్వా కటింగ్ దశకు వచ్చేసరికి ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు వెళ్ళిపోతే నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో తుఫాన్లు వచ్చి ఎన్నోసార్లు వరి పంట నష్టపోవడం మేము చూసాం. దానికి ప్రత్యామ్నాయంగా మన ప్రాంత భూములు వేరే పంట వేయటానికి కూడా బురద నేలలు అవటం, లోతట్టు ప్రాంతాలు అవటం, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, అన్నదాత అన్నదాత మీ అన్నదాత.